ఈ రోజే సబ్స్క్రైబ్ చేయండి మీ ఫేవరెట్ షోస్ చూడండి. అమ్మ జాతాత్రి, హలో నాన్న. అవును, ఎలా ఉన్నారు? నొప్పిలా ఉంది. బానే ఉన్నానమ్మా. ఇప్పుడు కొంచెం పర్వాలేదు. ఆ, కౌశికి వదిన మీతో మాట్లాడతారంట నాన్న. సరే ఇవ్వమ్మా. ఆ, హాయ్ అంకుల్, ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఏదో మాట్లాడాలన్నావంట, ఏంటమ్మా అది? అంకుల్, సిరి పెళ్ళి మా ఇంట్లో చేస్తే ఎలా ఉంటుందంటారు? అందరూ ఇక్కడే ఉంటారు కదా, ఇక్కడే పెళ్లి జరిగితే తలొక పని చేస్తాం. ఏమంటారు అంకుల్? ఆల్రెడీ ఇంట్లో పెళ్ళంటేనే పెళ్లి కొడుకు వాళ్ళు నొచ్చుకున్నారు. ఇప్పుడు అక్కడంటే ఏమంటారోనమ్మా? వాళ్ళతో నేను మాట్లాడతాను అంకుల్. అంటే కేసు వెనక్కి తీసుకోవడానికి మీనని ఏ క్షణమైనా పెళ్లి మీద అటాక్ చేయొచ్చు కదా. అందుకే పెళ్లి మా ఇంట్లో పెట్టుకుంటే ఇన్విటేషన్ లేనిది ఎవరిని లోపలికి రానివ్వము. మా ఇంటి సెక్యూరిటీ ఉంటుంది, పోలీస్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. అంతమందిని దాటుకుని లోపలికి వచ్చినా ఇంట్లో ప్రతి అణువు మాకు తెలుసు. అందుకే ఇక్కడైతే సేఫ్గా ఉంటుందని పెళ్లి ఇక్కడ పెట్టుకుందామని అనుకుంటున్నాను. సరేనమ్మా, నీ ఇష్టం, జగదాత్రి ఇష్టం. సిరి పెళ్లి ఏ లోటు లేకుండా చేస్తే నాకదే చాలు. దాని గురించి మీరేం టెన్షన్ పడకండి, అంతా మేం చూసుకుంటాం. గుడ్ నైట్ అంకుల్. గుడ్ నైట్ అమ్మా. మావయ్య ఏమన్నారక్క? ఓకే అన్నారు కేదార్. సరే జగదాత్రి, ఇంక టైం లేదు, ప్లానింగ్ అంతా మార్చాలి. ఫస్ట్ నుంచి మొదలు పెడదామా? ఆ. ఇవన్నీ అయిపోయాక ఇక్కడ వదిన, మీకు నిద్ర వస్తుంది, రేపు కంటిన్యూ చేద్దాం. సరే, గుడ్ నైట్. గుడ్ నైట్ గుడ్ అక్క. నైట్. ధాత్రి, నిన్ను భయపెట్టడానికి మీనన్ ఖచ్చితంగా పెళ్లిలో గొడవ చేస్తాడు. ఛాలెంజ్ చేసి మరీ వస్తున్నాడు కేదార్. ఏదో పెద్దగానే ప్లాన్ చేస్తున్నాడు అనిపిస్తుంది. మరిప్పుడెలా? సిరి పెళ్లి జరిపించడానికి జగదాత్రి పెళ్లి పనుల్లో ఉండాలంటే అందర్నీ కాపాడడానికి జేడీ ఉండదు కదా. మరి ఆ జేడీ లేకుంటే మీనన్ పని ఇంకా ఈజీ అవుతుంది కదా ధాత్రి. ఇన్ని రోజులు ఫ్యామిలీ డ్యూటీ వేరువేరుగా ఉన్నాయి కాబట్టి నేనిద్దరిలా ఉండగలిగాను కేదార్. కానీ పెళ్లిలో జగదాత్రిలా ఉంటూనే జేడీలా డ్యూటీ చేయాలి. నువ్వు ఏమంటున్నావో నాకు అర్థం కావట్లేదు ధాత్రి. జేడీ ఒక నీడ కేదార్, కనిపించదు కానీ భయపెడుతుంది. జేడీ పెళ్లికి కాపలాగా ఉంటుందన్న భయమే మీనన్ ఆపుతుంది. దాన్ని దాటి మీనన్ బయటికొస్తే చూసుకోవడానికి ఇద్దరం ఎలాగో మండపంలోనే ఉంటాం కదా. మన రెండు ఫ్యామిలీస్ కూడా ఉంటాయి కదా ధాత్రి. వాళ్ళెవరికి మనమే జేడీకేడి అని తెలియదు కదా. మీనన్కి కూడా మనమెవరో తెలియదు కదా కేదార్. అదే మన ఆయుధం. ఏం జరిగినా సరే పెళ్లి మాత్రం ఆగదు. ఆగనివ్వరు, ఆగనివ్వరు, ఆగనివ్వరు. బాబు, అమ్మాయి కలవాలని చెప్పిందని చెప్పి ఇక్కడే తీసుకొచ్చావేంటి? చెప్తాను అంకల్. బాబు, అసలు మనం ఇక్కడికి ఎందుకు వచ్చాం? జగదాత్రి ఎక్కడా? కావ్య యూనిఫామ్ ఇక్కడెందుకుంది? నాకేం అర్థం కావడం లేదు. మిమ్మల్ని ఇక్కడికి తీసుకురమ్మని చెప్పింది
మిమ్మల్ని ఇక్కడ కలుస్తానని చెప్పింది జగదాత్రి కాదంకల్, మరి ఇంకెవరు? జేడి జేడి జేడి. ఆ ఇద్దరు ఒక్కరే కదా బాబు? ఒక్కరేనా? కాదంకల్, నమ్మట్లేదా? ఒకసారి అటు చూడండి, అటు చూడండి. మీ అమ్మ కావ్య దేశద్రోహి కాదు జేడి. దేశ సంపదను దుర్మార్గుల పాలు కాకుండా రక్షించడంలో భాగంగా చనిపోయిన నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్. మీ కళ్ళ ముందుకు ధైర్యంగా నిలబడే రోజు వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు నాన్న. ఇదే నాన్న నేను మీ దగ్గర దాచిన నిజం. ఈ నిజమే నన్నిన్ని రోజులు చంపేసింది. జేడీలా నేను చేస్తుంది కరెక్ట్ అనిపించినా జగదాత్రిగా మిమ్మల్ని మోసం చేస్తున్నానని అది తప్పని నాకు తెలుసు నాన్న. నువ్వు పోలీస్ అవ్వాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నావమ్మా? ఎంతగానో సిన్సియర్ అని మా అందరినీ నమ్మించి గ్యాంగ్స్టర్స్తో చేతులు కలిపింది ఎస్ఐ కావ్య. అమ్మ చనిపోయిన రోజు నాన్న, అమ్మ చనిపోయిన రోజు నాన్న, చనిపోయిన రోజు నాన్న. మీ అమ్మ నా జీవితంలో ఏడుపునే మిగిల్చి వెళ్ళింది. డబ్బుకు అమ్ముడు పోయి నా భర్తని పొట్టన పెట్టుకుంది. అమ్మ చావు నింద మొయ్యడం మొదలుపెట్టిన రోజే నేను నిర్ణయించుకున్నాను నాన్న. ఆ నిందని చెరిపేసి చరిత్రలోనే గుర్తుండిపోయే ఆఫీసర్గా అమ్మని నిలబెట్టాలని. నాకు ధాత్రి తెలిసిన రోజే జేడీ కూడా తెలుసంకల్. తన ఒంటి మీదకి యూనిఫామ్ వచ్చాక జేడీ అవ్వలేదు. ఆ మీనన్ని కోర్టు బోన్లో నిలబెట్టాలి అనుకున్న రోజే జేడీ పుట్టిందక్క, జేడీ పుట్టిందక్క, జేడీ పుట్టిందక్క.